వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ రెసిపీ బెంగాలీ వాళ్ళ ఫేవరెట్ రెసిపీ రసగుల్లా. రసగుల్లా తయారు చేసుకోవడానికి ముందుగా నేను ఇక్కడ 1 లీటర్ చిక్కటి పాలు తీసుకున్నాను. వీటిని కాచి పెట్టుకున్నాను. ఇవి వేడిగానే ఉన్నాయి. ఇప్పుడు ఈ పాలని విరగొట్టుకోవాలి. ఇందులో నిమ్మరసం కలిపి విరగొట్టుకోవాలి. నిమ్మరసం ఎంతైతే తీసుకున్నామో దానికి సమాన భాగంలో వేడి నీళ్లు పోసుకుని వాటిని ఈ పాలల్లో కలపాలి. ఇలా చేయడం వల్ల పాలు త్వరగా విరుగుతాయి. ఒకవేళ మీకు ఇలా చేసినా కూడా పాలు విరగకపోతే ముందు నిమ్మరసం వేడి నీళ్లు కలిపి స్టవ్ మీద 2 నిమిషాల పాటు వేడి చేయండి పాలని. అప్పుడు త్వరగా విరిగిపోతాయి. ఇలా వేడి నీళ్లు కలిపి పోయడం వల్ల పాలు అనేవి త్వరగా విరిగిపోతాయి. చూసారు కదా, పాలు అనేవి విరిగిపోయాయి. ఇప్పుడు వీటిని వడకట్టుకోవాలి. స్ట్రైనర్ తీసుకుని దాని మీద ఒక వైట్ క్లాత్ పల్చడిది పరుచుకోవాలి. క్లాత్ అనేది పల్చగా ఉండాలండి, లేకపోతే దళసరిగా ఉంటే అందులో వాటర్ ఉండిపోతుంది. వాటర్ ఏమాత్రం ఉండకూడదు. ఈ పాల విరుగుడులో నీళ్ళన్నీ స్ట్రెయిన్ అయిపోవాలి, పొడి పొడిలాడుతూ రావాలన్నమాట. లేకపోతే రసగుల్లా తయారు చేసుకోవడానికి అస్సలు కన్సిస్టెన్సీ సరిపోదు, పాడైపోతాయి. రసగుల్లాలు విరిగిపోయినట్టుగా వస్తాయి ఇన్ కేస్ వాటర్ ఉంటే. కాబట్టి ఇలాగా వీడియోలో చూపిస్తున్న విధంగా మొత్తం వాటర్ని స్ట్రెయిన్ చేసేసుకుని ఈ పాల విరుగుడిని 2 సార్లు చన్నీళ్ళతో కడగాలి. ఇలా కడగడం వల్ల కన్సిస్టెన్సీ సాఫ్ట్గా వస్తుంది. ఈ పాల విరుగుడిని 2 సార్లు కడుక్కున్న తర్వాత నీళ్ళన్నీ పూర్తిగా పిండేసి ఓన్లీ ఈ పాల విరుగుడిని ఒక ప్లేట్లోకి తీసుకుని మెత్తగా కలుపుకోవాలి. వేళ్లతో మర్దన చేస్తున్నట్టుగా కలుపుకోవాలి. మరీ ఎక్కువగా ప్రెషర్ పెట్టకుండా సాఫ్ట్ కన్సిస్టెన్సీ వచ్చే వరకు కాసేపు కలపాలి. రసగుల్లా తయారు చేసే విధానంలో ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఇక్కడ చాలా ఓపికగా మనం చేసుకోవాలి. ఇక్కడ కలిపే విధానాన్ని బట్టే మనకి రసగుల్లాలు విరగకుండా వస్తాయి. ఇక్కడ చాలా జాగ్రత్తగా ఈ ప్రాసెస్ ఇంచుమించు 8 నిమిషాలు ఉంటుంది. 8 నిమిషాల పాటు ఈ పాల విరుగుడిని కలపాలి. ఈ విధంగా ఇందులో బైండింగ్ కోసం 1 టేబుల్ స్పూన్ మైదా వేసుకోవాలి. ఇన్ కేస్ మైదా లేకపోతే కార్న్ ఫ్లోర్ కూడా యూజ్ చేసుకోవచ్చు. చూసారు కదా, ఇప్పుడు ఈ మైదా పిండి ఈ పాల విరుగుడు 2 కలిపి మెత్తగా చపాతీ పిండిలాగా కలుపుకోవాలి. మీరు ఎంత బాగా కలిపితే అంత సాఫ్ట్గా వస్తాయి రసగుల్లాలు, విరిగిపోకుండా వస్తాయి. చూస్తున్నారు కదా, ఇలాగా చాలాసేపు అంటే ఇంచుమించు ఒక 8 నిమిషాలు పడుతుంది. ఓపిక్గా కలుపుకోండి. అలానే ఎక్కువ ప్రెషర్ పెట్టద్దు, స్మూత్గానే కలుపుకోవాలి. చూసారు కదా, అటు చేతికి అంటుకోకుండా అటు పళ్ళానికి కూడా అంటుకోకుండా రావాలి. ఈ కన్సిస్టెన్సీలో రావాలన్నమాట. ఇలా ప్రెస్ చేస్తే సాఫ్ట్గా ఉండాలి ఈ డౌ అనేది. ఇప్పుడు దీని మీద కాసేపు మూత పెట్టేసి ఇప్పుడు పంచదార పాకాన్ని తయారు చేసుకుందాం. పంచదార పాకం తయారు చేసుకోవడానికి ఇక్కడ నేను 300 గ్రాముల పంచదారను తీసుకున్నాను. దానికి 2 నీళ్లు పోసుకుంటున్నాను. సపోజ్ మీరు 1 గ్లాసు పంచదార తీసుకుంటే 2 గ్లాసుల వాటర్ పోసుకోవాలి. అలా మరుగుతూ ఉంటుంది. స్టవ్ మీద పెట్టుకుని ఉంచుకోవాలి. ఈలోపు బాల్స్ లాగా ఈ రసగుల్లాలను తయారు చేసుకోవాలి. ఈ పిండిని 2 సమాన భాగాలుగా చేసుకుని చిన్న చిన్న బాల్స్ లాగా వీడియోలో చూపిస్తున్న విధంగా తయారు చేసుకోవాలి. ఏమాత్రం క్రాక్స్ అనేవి రాకుండా ఇలా స్మూత్గా హ్యాండ్స్తో నలుపుతూ రౌండ్గా చేసుకోవాలి. ఇలా ప్రెస్ చేస్తూ 2 చేతుల్ని చేస్తూ ఉంటే మనకి రౌండ్ బాల్స్ లాగా తయారవుతాయి. ఎక్కడ క్రాక్స్ అనేవి రావు. ఈ విధంగా అన్ని బాల్స్ని రెడీ చేసి పెట్టుకోవాలి.
ఈ విధంగా చేస్తే అసలు పగుళ్ళు అనేవి రావండి. చాలా ఓపికగా కాసేపు కాన్సన్ట్రేట్ చేసి చేసుకోవాల్సి ఉంటుంది. 2 చేతుల సహాయంతో ఈ విధంగా చేసుకోవాలి. చూసారు కదా, ఎక్కడ క్రాక్స్ అనేవి రాకుండా రౌండ్ బాల్స్లా వచ్చాయి. ఇప్పుడు ఈ పంచదార పాకంలో 2 యాలకులు వేయాలి. యాలకులు అనేవి మీ ఆప్షన్ అండి, అవసరమైతే వేసుకోండి, లేకపోతే లేదు. ఇప్పుడు ఒక తీగ పాకం రానిచ్చాక ఈ పాకంలో ఈ రసగుల్లా చేసుకున్నాం కదా రౌండ్ బాల్స్ లాగా, వాటిని ఒకదాని తర్వాత ఒకటి వేసుకోవాలి. ఎట్ ఏ టైం ఒకేసారి అన్నీ వేస్తే టెంపరేచర్లో తేడా వస్తుంది. పంచదార పాకం ఎప్పుడు హైలోనే ఉడికించాలి. ఇప్పుడు స్టవ్ ఫ్లేమ్ని హైలోనే ఉంచుకోవాలి. రెసిపీ అయ్యేంత వరకు హైలోనే ఇవి ఉడుకుతూ ఉండాలి. చూసారు కదా, ఒకదాని తర్వాత ఒకటి నెమ్మదిగా ఈ రసగుల్లా బాల్స్ని వేసుకోవాలి. ఒకేసారి వేసేస్తే టెంపరేచర్లో తేడా వచ్చి ఇవి విరిగిపోయే ప్రమాదం ఉంది. ఈ టిప్ మటుకు జాగ్రత్తగా పాటించండి. చూసారు కదా, మొత్తం బాల్స్ అండి వేసేసుకోవాలి. ఇప్పుడు దీని మీద పూర్తిగా కాకుండా సగానికి మూత పెట్టి ఉంచాలి. కాస్త గ్యాప్ ఇచ్చి ఇలా మూత పెట్టుకోవాలి. హైలోనే పెట్టాలండి, లోలో అసలు పెట్టకూడదు. హై ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలి. కాసేపు హై ఫ్లేమ్లో ఉడికించిన తర్వాత ఒక 5 నిమిషాల తర్వాత చూసారు కదా, వన్ సైడ్ ఇలా డబుల్ అయ్యాయి. రసగుల్లాలు అనేవి ఉడికి పైకి ఉబ్బినట్టుగా అయ్యాయి కదా. వీటిని నెమ్మదిగా కదుపుతూ సెకండ్ వైపు టర్న్ చేసుకోవాలి. స్లోగా టర్న్ చేసుకోండి, లేకపోతే విరిగిపోయే ప్రమాదం ఉంది. స్లోగా ఇలాగా గరిటెతో సహాయంతో చేసుకోండి. ఇలా టర్న్ చేసుకున్నాక ఇన్ కేస్ పంచదార పాకం బాగా చిక్కపడుతుంది అనుకుంటే వేడి నీటిని మాత్రమే పోయాలి. ఇందులో కాసిన వేడి నీళ్ళు పోసుకుంటూ ఉంటే ఆ టెంపరేచర్లో తేడా రాకుండా ఉంటుంది. చన్నీళ్ళు పోస్తే మళ్ళీ టెంపరేచర్ తేడా వచ్చి రసగుల్లాలు పాడైపోయే ఛాన్స్ ఉంది. కాబట్టి వేడి నీళ్ళు మధ్యలో అవసరం అనుకుంటే పోసుకుని హై ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలి. చూసారు కదా, మరో 5 నిమిషాల పాటు ఉడికించిన తర్వాత రసగుల్లాలు ఇలా తయారైపోయాయి. ఎంతో టేస్టీ రసగుల్లా రెసిపీ రెడీ అయిపోయింది. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.